ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేము 311 మంది బాధితులకు ఇచ్చామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. అప్పుడే మేము చెప్పినాం 311 మంది కాదు 1800 మందికి ఇవ్వాలని చెప్పినాము. అందులో 800 మంది బాధితులు స్పష్టంగా ఉన్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. అయితే ఇప్పుడు 311 మందికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పట్టాలు ఇచ్చారు కదా 75 గజాలు. మేము ఒకటే అడుగుతున్నాం స్పష్టంగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, తుమ్మల నాగేశ్వరరావుని, బట్టి విక్రమార్కని 311 మందికి మీరు ఎవరైతే ఆ రోజు పట్టాలు ఇచ్చిండ్రో వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులా, వాళ్ళు వెలుగుమట్లో ఇల్లులు కూల్చేసినటువంటి దాంట్లో వాళ్ళు బాధితులా లేదా నిజ నిర్ధారణ చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, బట్టి విక్రమార్క అనుచరులకు దాదాపు 100కు పైగా పట్టాలు వాళ్ళ అనుచరులకు సంబంధించిన బంధువులు వాళ్ళందరూ కూడా ఇచ్చినట్టు మాకున్నటువంటి సమాచారం. దానికి సంబంధించి రీసెంట్గానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు ఆ 311 మందికి సంబంధించినటువంటి పట్టాల విషయంలో ఆపమని కలెక్టర్కు, ఇతర అధికారులకు పరోక్షంగా అనధికారికంగా చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, 311 మందికి 75 గజాలు ఇచ్చిండ్రు కానీ మీరు చెప్తున్నారు, నిజంగా లబ్ధాలకు ఇచ్చిర్రా లేదా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి. రెండో విషయం, ఇక్కడికి ఈ పెవిలియన్ గ్రౌండ్స్లో ఎవరైతే రాని వాళ్ళు, ఎవరైతే బాధితులు ఉన్నారో, నిజమైనట్లు లబ్ధాలు ఎవరైతే వాళ్ళు ఇల్లు కోల్పోయిన ఎవరుతున్నారో వాళ్ళందరూ ఇక్కడ సమావేశం పెట్టుకోవడానికి వస్తుంటే పోలీసులు ఆ యొక్క ఎవరైతే లేడీస్ వచ్చిరో ఆ లేడీస్ని ఆటోలలో తీసుకుపోయి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్టుగా మాకున్నటువంటి సమాచారం. వెంటనే బేషరత్గా వాళ్ళని ఇప్పుడే ఇమీడియట్గా వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి ఖమ్మం అంటే ఇదొక చైతన్యవంతమైన గడ్డ. ఇక్కడ మీరు దయచేసి ప్రజాపాలన చెప్తూ ఇక్కడ అన్డెమోక్రటిక్గా, అప్రజాస్వామికంగా మీరు పోలీసులను పెట్టుకొని నిర్బంధించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే వెలుగుమట్లకు సంబంధించిన అంశం ఏదైతుందో దేశాన్నే కుదిపేసింది. ఆషామాషి విషయం కాదు, తెలంగాణ విషయం కాదు. ఇది కేరళ వరకు పోయింది. కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అది అందరూ కూడా గమనించండి. సో అందరూ ప్రజాస్వామికవాదులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తూ కూడా చాలా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, రకరకాల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. మేమేమంటున్నామంటే ఒకటే చాలా క్లియర్ చెప్తున్నాం, 800 మంది బాధితులు ఎవరైతే కూల్చిర్రు వాళ్లకు మీరు ఆల్రెడీ కూల్చేటప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకున్నారు. ఆర్డీఓ డిపార్ట్మెంట్, ఆర్డీఓ సంబంధించిన వాళ్ళ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటా, లేకపోతే మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంటా, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఏ ఇల్లు ఎవరిది వాళ్ళ మొబైల్ నెంబర్తో సహా ఉన్నాయి. అంబేద్కర్ భవన్లో కూడా మీరు ఈ ప్రభుత్వం సంబంధించిన విభాగాలన్నీ కూడా పోయి ఎంక్వైరీ చేస్తాయి. ఎవరెవరు ఇల్లు కోల్పోయినా చెప్పేసి లిస్టు మొత్తం కూడా మీ దగ్గర ఉంది. కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈరోజు మా మంత్రి గారు చెప్పారని చెప్పేసి వాళ్ళ అనుచరుల బంధువులకు, అనుచరులకు కూడా ఈ యొక్క 311 మందిలో పట్టాలు ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఇచ్చిందే దుర్మార్గం. 311 మంది కాదు, 1890 మందికి పట్టాలు ఇవ్వాల్సింది పోయి, అది కూడా 100 గజాల చొప్పున ఇవ్వాల్సింది పోయి కేవలం 75 గజాల చొప్పున 311 మందికి ఇచ్చారు. అందులో కూడా సరైన లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఈ 311 మంది లబ్ధిదారులకు 75 గజాలు ఇచ్చారు. మీరు కేటాయించినటువంటి 11 ఎకరాలు 9 ఎకరాల భూమి సరిపోవట్లేదు, ఇంకా కావాలని చెప్పేసి ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెడితే ఇంతవరకు ఆ ఫైల్ మూవ్ అవ్వట్లేదని చెప్పేసి కూడా మాకున్నటువంటి సమాచారం. చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మేము చాలా బలంగా వాదించాం, ఇది 31 ఎకరాలు కాదు 62 ఎకరాలు అని చెప్పేసి చెప్తే కలెక్టర్ గారు ఇది 31 ఎకరాలను వాదిస్తున్నాడు. వాదించడమే కాకుండా మేము అంది ఎవిడెన్స్ చూపిస్తున్నాం. పహానీల నుంచి మొదలుపెట్టుకుని ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా చూపిస్తా ఉన్నాం. కాగితాలు సహా మాట్లాడినాం. కలెక్టర్ గారు ఇది తప్పు అని ఒప్పుకోవాల్సింది పోయి దాన్ని రైట్ అని చెప్తూ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇది 31 ఎకరాలు కాదు 62 ఎకరాలు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళను కలవడానికి హైదరాబాద్కి వచ్చి కలుస్తా, మిమ్మల్ని కలిసి మాట్లాడతా అని ఎందుకో అంటున్నాడు కలెక్టర్ గారు అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము అడుగుతున్నాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరితో మీరు చాట్ చేసిరు, ఎవరెవరితో మీరు మాట్లాడుతున్నారు, ఎవరెవరిని ఈ అంశాలలో కలిసి వాళ్ళకు ఈ 62 ఎకరాలు కాదు 31 ఇద్దామని చెప్పేసి కొంతమందిని కలుద్దామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కొంతమందితోటి మాట్లాడుతున్న విషయం మా దగ్గర సమాచారం ఉన్నది.
సో దయచేసి కలెక్టర్ గారు తప్పు చేయకపోతే ఈ వాదన ఎవరైతే వాదిస్తున్నారో 31 ఎకరాలు కాదు 62 ఎకరాలు వాదిస్తున్నారో వాళ్ళని కలవడానికి కలెక్టర్ గారు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు వాళ్ళని హైదరాబాద్లోనే కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? మీరు కలెక్టర్ కదా, కలెక్టర్ ఆఫీస్ పిలవండి, మేము రెడీగా ఉన్నాం రావడానికి, మేమందరం ఉన్నాం రెడీగా ఉన్నాం రావడానికి. దాస శ్రీనివాస్ గారు, నేను కావచ్చు, పృథ్వీరాజు కావచ్చు, లేకపోతే రఘు గారు కావచ్చు, అందరం రెడీగా ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ రావడానికి రెడీగా ఉన్నాం. మేము ఆల్రెడీ గతంలోనే కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం. రఘు గారు ఫోన్ చేస్తే ఫోన్ చేయగానే సార్ నేను తొలివేలకు జర్నలిస్ట్ రఘుని మాట్లాడుతున్నాగానే ఇమ్మీడియట్గా కట్ చేసిండు. ఆ తర్వాత మళ్ళీ 31 ఎకరాలు వాదిస్తూ ఉన్నాడు. మేము 62 ఎకరాలు స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు మాలాంటి వాళ్ళు ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళని కలవడానికి కలెక్టర్ గారు హైదరాబాద్లో సీక్రెట్గా ఎందుకు కలుద్దామని అంటున్నాడు. ఇది చాలా పెద్ద అంశం. అందుకే ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టడానికే ఇక్కడికి మరొకసారి రావడం జరిగింది. బాధితులకు న్యాయం జరగాలి. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, చాలా పెద్ద కుట్ర ఇస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి, ఓపీటీఆర్ ఆధ్వర్యంలో 62 ఎకరాల భూమి అని చెప్పేసి పాశం యాదగిరి గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు నిజ నిర్ధారణకు వచ్చి నిజ నిర్ధారణ చేయడం జరిగింది గతంలో ఎప్పుడో. అది ఆల్రెడీ 62 ఎకరాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది. కానీ రీసెంట్గా ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను, కవిత గారు కూడా, ఇప్పుడు జాగృతి అధ్యక్షులు కవిత గారు కూడా దీనిపైన నిజ నిర్ధారణ కమిటీ వేసినటువంటి క్రమంలో వాళ్ళు ఇంతవరకు స్పష్టంగా చెప్తలేరు. అది 62 ఎకరాల భూమి 30 ఎకరాల భూమి నిజ నిర్ధారణ చేయట్లేదు. కేవలం జస్టిస్ చంద్రకుమార్ గారు, దానిలో అక్కడికి వెళ్ళినటువంటి చంద్రకుమార్ గారు నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో 31 ఎకరాల 62 ఎకరాల తేల్చాలే అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన ఆల్రెడీ నిజ నిర్ధారణ చేసిన కమిటీలో చాలా స్పష్టంగా ఉన్నారు జస్టిస్ చంద్రకుమార్ గారు, రిటైర్డ్ జస్టిస్. ఆయన ఎలాంటి సమాచారం ఉందో తెలియదు, మరి కలెక్టర్ గారు కలిసి రాలేదో తెలియదు, మరి ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ యొక్క కమిటీ కూడా నిర్వీర్యం అవుతా ఉంది. వాళ్ళు కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. చాలా స్పష్టంగా 1952 నుంచి కూడా ఇవన్నీ కూడా ఎవరికి 62 ఎకరాల భూమి వినోబాబా సంబంధించినటువంటి భూదాన్ భూములు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది కదా, పవానీలలో ఉన్నది కదా. మరి 31 ఎకరాలు అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు? 2014 ముందు కోర్టు ఆర్డర్ ద్వారా 62 ఎకరాలు భూదాన బోర్డు స్వాధీనం చేసుకుని చెప్పేసి చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఉన్నాయి కదా. చంద్రకుమార్ గారు తన యొక్క ప్రెస్ నోట్లో చెప్తున్నారు 2014 వాస్తవంగా 2014లో ఈ భూదాన్ బోర్డుని CCL కింద పెట్టడం జరిగిందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అసలు భూదాన్ బోర్డే లేదని చెప్తున్నారు కదా. మరి 2017లో 2018లో భూదాన బోర్డుకు సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఎట్లా బయటకు వచ్చినాయి? ఎవరిచ్చారు ఈ ప్రొసీడింగ్స్? భూదాన బోర్డు ఇచ్చిందా లేకపోతే CCL ఇచ్చిందో? ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. చాలా పెద్ద కాన్స్పిరసీ కుట్ర జరుగుతూ ఉంది. సో వెలుగుమట్లలో ఈ యొక్క బాధితుల పైన వీళ్ళ ఇల్లు కూల్చివేయడం కాకుండా దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయల మాఫియా అవినీతి జరుగుతూ ఉందనేటువంటి విషయంలో ఈరోజు ప్రజలకు, తెలంగాణ సమాజానికి ముఖ్యంగా తెలియడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఇలాంటి చిల్లర మల్లర పనులు మానుకోవాలని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు కానీ, అదేవిధంగా బట్టి విక్రమార్క కానీ, కలెక్టర్ గారు కానీ, మిగతా అధికారులందరూ కూడా మేము సవినయంగా కోరుతా ఉన్నాం. దయచేసి తెలంగాణ సమాజం ముందు మీరు అబాసు పాలు కాకండి.